ఎన్నికల సంఘం అనేటటువంటిది నేను కరెక్ట్గా ఉన్నానని చెప్పడం కాదు. ఎప్పుడైనా సరే డెమోక్రసీలో ఉన్నాం మనం. అది కరెక్ట్గానే ఉందని జనం భావించాలి, మెజారిటీ ప్రజలు భావించాలి. ప్రస్తుతం ఈవీఎంలకు సంబంధించిన అనుమానాలు విపక్షాలన్నిటికీ ఉన్నాయి. సమాధానం ఎందుకు చెప్పదు? ఇప్పుడు మొన్న మహారాష్ట్రలో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎక్కువ అంటున్నారు, పత్రికలు లెక్కలు చూపెడుతున్నాయి. అదే సందర్భంలో 6 లక్షల దాకా తేడా అన్నటువంటిది. ఇది పోలింగ్ పర్సంటేజ్ ఈసీ చెప్పడంలో తప్పన్నా అయి ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ రోజు ఒకటి, రెండో రోజు ఒకటి చెప్తారు మొత్తం వచ్చిన తర్వాత డేటా. అది చెప్పడంలో తప్పన్నా అయి ఉండాలి, లేదా మీడియా రాయడంలో తప్పన్నా అయి ఉండాలి. ఆ స్పష్టత ఇవ్వట్లేదు. ఏదైనా అడిగితే రాజకీయ నాయకుల్లాగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. రెండవది కౌంటింగ్ రోజు నిన్న అక్కడ మహారాష్ట్రలో ఎక్కడో చోట కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంత ఏరియాలో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడలేదట. అట్లాంటివి వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుందన్నది చెక్ చేయాలి ముందు. అసలు అన్నిటికంటే వెరీ సింపుల్, టోటల్గా ఒకరోజు కాబట్టి రెండో రోజుకి సాయంత్రానికి ఇదిగో పోలైన ఓట్లు ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు, అలాగే కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇదిగో కౌంటింగ్ అయింది ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు అనేది ప్రజలకి స్పష్టతనివ్వాలి. అట్ ద సేమ్ టైం వీవీప్యాట్లు కనీసం ఒక 10% పోలింగ్, 5% వేసుకోండి, 5% చోట్ల ర్యాండమ్గా వీవీప్యాట్ లెక్కించి ఈవీఎంలో పడ్డ ఓట్లు ఇదిగో వీవీప్యాట్లు ఇన్ని అనేది ప్రజలకు చూపించాలి. అది చెయ్యగలిగితే మాత్రం విశ్వాసం ఉంటుంది, లేదా రోజు రోజుకి ఇది వ్యతిరేకతని పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.